పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. महाकायै नमो नमः. గమనిక, ఇది కథ కాదు, నిజం. నిజం కాలగర్భంలో కలిసిపోకుండా, చీకటి రాత్రిలో మాయమైపోకుండా, అలసి సొలసి ఆర్తనాదాలతో సమాజ కోరలకి బలైపోయిన ఓ యువతి వ్యధే ఈ కథ. ఈ కథ వెనుక వాస్తవానికి రూపం ఈ సినిమా. 1984వ సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా మారుమూల గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా వాస్తవ పాత్రలను పోలిన పాత్రలతో నిర్మించబడిన చిత్రం. నిజాన్ని నిగ్గు తేల్చే మా చిరు ప్రయత్నమే నీ నీడల. ప్రేక్షక దేవుళ్ల ఆశీస్సులు కోరుతూ మీ దాసరి నాగేశ్వరరావు. ఆయన గారు మహానుభావుడు కాబట్టి ఊరి ప్రజలందరూ ఆయనకి విగ్రహాన్ని పెట్టారా. ఎంత ఆయన గారి కొడుకైనా ఏడు దారమ్మట పోతుంటే దీనికి కూర్చున్నది కూడా లేవదు. ఎరా ఏదో గొనుగుతున్నట్టున్నావు, నా గురించేనా? ఆహా, ఏం గెస్ట్ చేసావు గురు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ గురు. కోడి నిజాలు విషయం చెప్పు. మీ నాన్నగారు మాజీ ప్రెసిడెంట్ అయితే నువ్వేమో తాజా ప్రెసిడెంట్వి. మన వాడికి తండ్రి మీద ఎంత ప్రేమో చూసి నేర్చుకుంటారా వేధవల్లారా అంటున్నా.
కదా అంతే 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 అంతే. పదండి. అంతేనంట గురు చూసావా అంతే అంతే ఆ. ఛే! పొద్దున్నే లేచే వాళ్ళు ఎవడ ముఖం చూసానో గాని ఒక్క ముక్క కూడా కలిసి రావట్లేదు ఛీ! ఆ? అయ్యా అయ్యా పోచాపురం గారు ఈ ఊరి ప్రెసిడెంట్ గా మీరు పంచాయతీ మీద పట్టు సాధించవచ్చు గాని ఏకాట్లో మాత్రం కాదండి ఇక్కడ మళ్ళాది ముక్క చెక్కున కొయ్యాలా లక్కు టక్కున పట్టేయాలా అంతే. ఛే! ఎవడ కలిపింది బ్యాక్ డబ్బులు బొక్క తప్ప ఒక్క ఆట కూడా కలిసి రావట్లేదు ఏయ్, నేను ఆడను కానీ మీరు ఆడుకోండి పండరా ఇదిగా డబ్బుల గురించి ఆలోచించకండి ప్రెసిడెంట్ గారు ఆ అప్పు కావాలితే నేను ఇస్తా ఆ? నువ్వు నాకు అప్పు సాల్సి కొడితే గండి చీరలో పడతా నీ అయ్యా ఈడ్చి కొడితే 10 రూపాయలు అందుకని నాకు అప్పిస్తాడంట తెల్లారితే తిండికి రాత్రి అయితే ముందు గడుపున నా ఏళ్ళు నాకు అప్పులిస్తారా అయ్యా ప్రెసిడెంట్ పట్టాభిరామ్ గారు మీకు అప్పులు ఇస్తామని మేము ఎవరూ అనలేదండి బాబు ఇదిగో ఈడికి దోలకి అన్నాడు ఉన్నస్తులు నమ్మేసుకుని కట్టుబట్టలతో రోడ్డుని పడ్డాం మీ పుణ్యమని సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు రోజులు ఇలా గడిచిపోతున్నాయి. మిమ్మల్ని గోకడం తప్ప మాకు మరో దారి లేదు. ఈ ఎదవ తరపున మేము సారీ చెబుతున్నాం. సరే మీరు చెప్తే చెప్పండి నేను మాత్రం సత్య చెప్పను ఏం రోగమో అంతకర్మ నాకు పట్టలేదు మనం ఎప్పుడు జమ్మన్ వాడివి ఎప్పుడు ఒకేలా ఉండాలి. ఏరా కళ్ళు దొబ్బినయా నేనెప్పుడు ఒకేలాగుంటానురా సరే అలాగైతే పోయిన వారం ఏల్పూర్ పాప దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఎవరిచ్చారో ఈ ప్రెసిడెంట్ గారే ఇచ్చారు తెలుసులవా వదిలేండ్రా మాంసం తింటున్నాం అని చెప్పి బొగిలు మెళ్ళ వేసుకుంటావా ఆహా ఎంత చక్కగా చెప్పారు ప్రెసిడెంట్ గారు ఇవి నేర్చుకుంటారా బాగుపడతారు యాదవల్లారా లేవండి లేవండి అక్కడికే ముక్కలాడింది చాలు కాకకి టైం అయింది పోదండో దిగబాయ్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. నమస్కారం అయ్యా. ఎరా రంగా ఏమైపోయారు ఈ మధ్య కనిపించడం లేదు మీరు బాలేటోళ్ళు ప్రెసిడెంట్ గారు పక్కన పెట్టినట్టుకుని ఏ మగోడైనా ఇలాగే ఎక్కడికి వెళ్తాడండి ఎక్కడ కొట్టుకొచ్చాడో గానీ ఫిగర్ సూపర్ గా ఉంది గురు ఎర్రంగా పెట్టను ఎక్కడ ఎత్తుకొచ్చావు? ఎత్తుకురావడానికి పిట్ట కాదయ్యా నా పెళ్ళమయ్యా. వారిని నీకెప్పుడు పెళ్ళైందిరా? అయ్యా 4 రోజులైందయ్యా. బాగుందిరా ఏంటి వాడి పెళ్ళి. ఇంకా అయ్యో ఆడి సంతోషంరా పెళ్లి చేసుకున్నావు ఇలా ఎక్కడికి రా అది సినిమా అంటేను. ఓ రే అయ్యా ఈ డబ్బులు ఉంచుకో రే అయ్యా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అలాగేనయ్యా వస్తానయ్యా. ఈ జనం ఏంటి రెట్టమోగారు పోయి చూడండి. ఏమైందిరా ఎందుకలా ఇదైపోతున్నారు పిసుక్కుంటున్నావు సిసలైన పారిజాత పుష్పం ఎక్కడో కాదురా ఇక్కడే మన మధ్యలోనే
వీధి నాటకంలో ఆట బొమ్మల ఎత్తుకొని ఆడుతుందిరా. గురు గురు ఈ ఓటకు దీన్ని మాట్లాడేద్దాం. ఆ పెద్ద మామూలు క్యాన్సిల్ చేసాయి. అంతేనటవా? అంతే. ఇంకా ఆలస్యం ఎందుకు? దీన్ని చూడగానే నేను ఫిక్స్ అయిపోయాను. వెంటనే రేట్ ఎంతో మాట్లాడేయండి రా. అయితే నేను ఫస్ట్. కాదు నేను ఫస్ట్. నేను ఫస్ట్. మీ అందరిలోకి సీనియర్ని నేను రా. ముందు నేను వెళ్ళి టెస్ట్ చేసి వచ్చాక అప్పుడు మీరు. నేను ఫస్ట్. వదలండి రా. నేను కుదరదు. నేను ఫస్ట్ నేను చెప్పాను కదా. ఏంట్రా నువ్వు వెళ్తావా గురు ముందు? దెబ్బ సత్తావు. రిజిస్ట్రేషన్ టైం అవుతుందిరా. పండి పండి. నాడా? అలాగే ఉంటలేరా రే చూడు. ఎవతరా ఇదే అర్ధరాత్రి ఒంటరిగా వస్తుంది? ఏ గుడికి చెందిన పక్షో గాని చాలా బాగుంది. బా కంటపట్టి మంచి దిట్టంగా ఉంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. పద. ఆటో కావాలా? ఒంటరిగా ఈ టైంలో ఎక్కడికి ఇలా? కిరాయికి నువ్వు రమ్మన్నా సరే, మేము వచ్చినా సరే, మీ ఇష్టం. ఒరే మేడం గారికి కోపం వచ్చిందిరా. ఒరే అమ్మాయి ఫ్రెష్ రా. ఏంటి ఫ్రెషా? అది అర్ధరాత్రి పూట తిరిగి ఆడది. ఒరే ఆ? అడగగానే ఆ? ఒప్పుకోకూడదని బిల్డప్ రా. ఆహా. అంతేనంటావా? అంతే రోయ్. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. నువ్వు ఒప్పుకుంటే ఇంకా బాగుంటుంది. లేదనుకో రేపు జరిగిపోద్ది అంతే. చెప్పు పాప నీ రేట్ ఎంతో? చెప్పు పాప నీ రేట్ ఎంతో? వారిని ఎవరాడ గద్దలాడనికి పోయాడా? ఏంటి మల్లాది గారు? ఏంటి కాలు గారి పిల్లలు అటు ఇటు తిరుగుతారు? ఏంటి ఇంత మాట అనేసాడు? ఏం లేదురా, గొంతు పిడచగట్టుకుపోతాను. వాటర్ తాగొచ్చుగా. తాగొచ్చు అనుకో. ఓ వందుంటే కొట్టకూడదు. అమ్మో నేను ఈయను. మా ఇంటికి చుట్టాలు వచ్చారు. మా ఆవిడ మటన్ తెమ్మ 200 ఇచ్చింది. నేను ఇవ్వను. నన్ను వదిలి వెళ్ళిపోతా. వదులు వదులు వదులు. వెళ్ళు మరి. మా చిన్న మా గొప్ప సలహా ఇచ్చాడు. సన్న సలహా. ఎరా తోల్ది ఇరిందా? రే 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 ఎందుకు రాలనవుతారు? ఒక్కరోజు ప్రెసిడెంట్ ఊళ్ళో లేకపోయేసరికి మందుకు అలా దిగజారిపోలేట్రా. ఏం చేస్తాం రా, అలవాటు పడ్డ వ్యసనం. ఆగలేకపోతున్నా. ప్రెసిడెంట్ గారు ఫ్రీగా పోతున్నాడు కదా అని కుడి తగినట్టు తాగితే ఇలాగే ఉంటుంది మరి. అరే ప్రెసిడెంట్ గారు వస్తున్నారా? మనోడు వచ్చేసాడు. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు. అదేంట్రా దిష్టి బొమ్మల్లా ఆడి కోసం మనం ఇక్కడ నుంచొని ఎదురు చూస్తుంటే ఆడు అట్టకి వెళ్ళిపోతాడేంటి? పదండి. పదండి. రండి. దిగి లోపలికి వచ్చాయి. అయ్యో 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 అమ్మా, ఇదేంటే దూరం కాకపోతేను పెళ్ళం చచ్చిపోయి 3 సొక్కలారా కాలితే ఎన్నో తీసుకొచ్చాడు. దేనికి? దేనికంటావేంటి ఎర్రి మొహ? పెళ్ళం పురిటికెళ్తే పక్కింటి దాన్ని రమ్మని రోజులు ఇవి. అయినా ప్రెసిడెంట్ గారు చేసిన పనేం బాగలేదు. అదే కదా నేననేది. ఏ అవసరం ఉన్నా పక్కింటి వాళ్ళం మనం ఉన్నాగా. మనల్ని పిలవకుండా ఎన్నో బయట నుంచి తీసుకురావడం ఏమిటి? నీకు అలాగ అర్థమైందా? ఇంకెలా అర్థం అవ్వాలి? ఎల్లెల్లవే, ప్రెసిడెంట్ గారు మొత్తం ఉంచేసుకుంటారు నిన్నెళ్ళు. అమ్మో, మొత్తానికంటే మా ఆయన అస్సలు ఊరుకోడు. చాలు చాలు లేవే చెప్పొచ్చావు. నీతో మాట్లాడితే నాకు పరువు కూడా పొద్ది. ఓ అబ్బో, తెగ ఉంది పరువు. వెళ్దామా? రావే నడు. రెండమ్మ గారు
నా భార్య పేరు అన్నపూర్ణ కొద్ది రోజుల క్రితమే చనిపోయింది. తను బ్రతికున్నంతకాలం తన విలువ ఏంటో నాకు తెలియలేదు. పోయిన తర్వాతే తన విలువ గతంలో పొడి చేశాడు ఇప్పుడు నా మాటలతో మిమ్మల్ని విసుగుస్తున్నాను. ప్రయాణంలో బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ప్రభాకర్ అయ్యా మేడం గారికి అమ్మగారు రూమ్ చూపించు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. రెండు అమ్మగారు. హలో గురు, వచ్చేసాం. అరే ఏమైంది గురు? వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఉండిపోయావు. కనీసం వచ్చేటప్పుడైనా మెల్లిగా వచ్చావా? వీధిలో దుమ్మంతా ఊడ్చుకుంటూ వచ్చా. ఆ దుమ్ములో మా మొహాలేం కనపడతాయి, మా అరుపులు కనపడతాయి. మమ్మల్ని మర్చిపోయావేమో అని గుర్తు చేసుకోవడానికి వచ్చాం. మీరు ఒక్క పూట ఊళ్ళో లేకపోయేసరికి వీడి పరిస్థితి ఎంతో తెలుసా? ఏదవ్వని చెప్పారా? మొత్తం అంతా పోసుకొచ్చినట్టు చెప్పేస్తే నాయలా. ఏంటి గురు, ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు. ఇంచుమించు అలాంటి వారు. ఇంచుమించు ఏంటి గురు, మరి పిసినారుతనంగాను. మనకు బాగా కావాల్సిన వాళ్ళు అనకూడదు. అదే కావాల్సిన వాళ్ళే వీళ్ళు. మేము ప్రెసిడెంట్ గారి బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాదు, ఏం చేసినా ఏది చేసినా అందరం కలిసే చేస్తాం. ఒక విధంగా పంచ పాండవులం అన్నమాట. నమస్కారం అండి, నా పేరు ఏంటి ఊర్వశ? అబ్బా, ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, అబ్బబ్బబ్బబ్బబ్బా, అందరూ మీలో కనిపిస్తున్నారు. ఇక నుంచి మనమంతా ఒక్కటి. ఒకటంటే ఒక కుటుంబం అంటారా వెధవా? వీడికి ఇది అరికాల్లో ఉంటుంది. ఏ విషయమైనా అర్థమయ్యేసరికి తెల్లారుద్ది. ఏమి నవ్వు! అందమంతా నవ్వులోనే ఉందండి ప్రెసిడెంట్ గారు. ఆ నవ్వుతో ఈ ఇంటికి ఒక వెలుగు వచ్చింది. మన ప్రెసిడెంట్ గారి మొహంలో కొత్త కళ వచ్చింది. మనందరికీ ఒక కొత్త తోడొచ్చింది. ఏంటి, మీ అమ్మాయి మ్యాట్ని సినిమాకి వెళ్ళిందా? పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళని నేను మేనేజ్ చేయాలా? ఏమయ్యా, అసలు బుద్ధున్నే మాట్లాడుతున్నావు నువ్వు? పొద్దున్నే పాష నోరేసుకుని ఏంటో నువ్వు మాట్లాడేది? అది నోరా తాటి మట్ట? నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. అసలు నిన్ను కాదయ్యా, నా చెప్పుకుని నన్ను నేను కొట్టుకోవాలి. చివరిగా నీకు మాట చెప్తున్నా, మీ అమ్మాయి సినిమాకి వెళ్ళిందో ఇంకొకటి లేచిపోయిందాం గానీ అది తెలుసుకో ముందు. కాదు, లేచిపోతే నీ తల మీద భారం తగ్గింది అనుకో. ఎందుకంటే కట్నం ఇవ్వకుండా, పెళ్లికి రూపాయి ఖర్చు కాకుండా శని ఇరగడేట్లే ఉంటా మరి. ఏంటి పేరయ్య, ఫోన్ లో ఎవరన్నా మర్డర్ చేసినట్టున్నా? ఎర్నగూడెం సాయిగాడు 3వ పెళ్ళం కూతురికి 4వ పెళ్ళంట. అయినా నీకు ఇదేం పోయే కాలంలో ఈరిగా ఇలా మారిపోయావు? అబ్బబ్బబ్బబ్బా, ఈరిగా అనకంటే ఒళ్ళంత కంపన వచ్చేస్తాను. అంతేలే, పశువుల వ్యాపారం గిట్టుబాటు కాక ఇప్పుడు అమ్మాయి వ్యాపారం చేస్తున్నావు. అంతేగా తేడా. అక్కడే పొరపాటు పడుతున్నా. మీకు తెలియని విషయం ఇక్కడ చాలా ఉంది. ఏంటో? తోక వ్యాపారం చేస్తే ఏం మిగులుతుంది? బొచ్చు. అందుకే తోక వ్యాపారం చేస్తున్నా. డబ్బు దండిగా మిగులుతున్నాయి. ఏదో ఇరుగండి కాస్త పెళ్లిని పేరేగా మార్చా. ఒక జీవాన్ని కషాయుడికి అమ్మితే 500 గిట్టుబాటు అయ్యేవి. ఇప్పుడు పెళ్లి కుదిరిస్తే 1,10,000 మిగులుతున్నాయి. ఈ రోజుల్లో ఏ చోట కోటికి తక్కువ తీసుకోవట్లే. ఇదంతా ఎందుకు గానీ నీకేమైనా ఆశ ఉంటే చెప్పు, ఆ సాయిగాడి కూతురు నీకు సెటప్ చేసేస్తానా? చెప్పు తీసుకొడతా. అయ్యి బాబాయ్ అంత కోపం ఎందుకో? ఏల్పూరి పాప, మండపేట మంగ, పెద్దాపురం సేవల కంటే ఇది చాలా బెటర్. ఊరికే బయట భోజనం చేస్తే ముందురే స్వర్గండి. జాగ్రత్త. ఇదిగో బ్రోకరేజ్ చేయడం నిన్ను చూసే నేర్చుకోవాలా.
అయ్యగారు సారీ అండి, సారీ ఎందుకు? అమ్మగారు ఇందాక పంచదార అమ్మన్నారండి, మర్చిపోయానండి. ఇదిగో ఇప్పుడే చిటికలో తెచ్చేస్తానండి. ఆ, ఉరుసి, ఉరుసి, ఆ? దెయ్యమా? ఎక్కడ దెయ్యం? రేయ్, ఎరి నా కొడక, చంపేస్తానవేమంటే? ఉరసి, ఉరసి, వాడు మా నిర్రోడు. వెళ్ళు, వాళ్ళు చూస్తున్నారు, వెళ్ళు. ఎరా వచ్చేసారా? అది అది ఇంకా పావుగంట టైం అప్పుడే వచ్చారేంటి? పాడు 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 పాడు. రేయ్, రెడీ చేయండి. ఒక్కసారి ఏం రాలేదు. ఒక్క రాణి వచ్చినట్టయితే ఎప్పుడో షో కొట్టేవండి. కానీ నీకెలా వస్తుందిరా, ప్రెసిడెంట్ గారు అట్టి పెట్టుకుంటాను. అంటే ముక్కలు సరిగ్గా కలపక రాణీలన్నీ మీ దగ్గరే ఉన్నాయంటున్నాను. ముసులు గుద్దులాడు దేనికి? ఏదైనా ఉంటే సూటిగా అడుగు. అబ్బా, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లాగా ఎంత గొప్పగా సెలవు ఇచ్చారా మన ప్రెసిడెంట్ గారు. మామూలుగా ఒకడం ఎందుకు, అడుగు. నువ్వెలాగూ చెప్పటం లేదు, అందుకే మేము సూటుగా అడిగేస్తున్నాం. ఎవరో రే సచ్చునా కొడకలారా, ఓరోసు ఎవరో మీకు అవసరమా? పైసాకి తిక్కనా లేని ఎదవలు. అరే, ఒక్కరోజు ఊళ్ళో లేకపోతే గిలగిలా కొట్టుకు చచ్చారు. నా పర్సనల్ విషయాలు అడిగేంత ధైర్యమా మీకు? అలా కోపం తెచ్చుకోక పట్టావే, మనం ఏ విషయంలో ఓపెన్ గా ఉంటాం, నీకు తెలుసు కదా. నువ్వు నోర్మై, నేను చెప్తే మీరు వినాలి. నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు. అది కాదురా, ఏదో సరదా కన్నా. ముసుకో. సారీ పట్టాభి, నువ్వెంత ఫీల్ అవుతావు అనుకుంటే మేము అసలు అడకపోయేటోళ్ళం. ఈ విషయం ఇంతతో వదిలేద్దాం, ముందు మొక్కేయండి. కాలంలో తొక్కుతాను. పట్టాభి, వాడి మాటలేం పట్టించుకోవాక. పట్టాభి, నా మాటను. అదిరా విషయం. నేను గ్యారంటీగా చెబుతున్నా, అది ఆ బాబే. మన గురువు గారా పూర్తిగా మునిగిపోయాడు. ఇట్లాంటి సమయంలో మనం ఏది చెప్పినా ఎగటుగానే కనిపిస్తుంది. మరి అది మనల్ని కూడా అదేలా చూస్తుందిరా. నాకు దాన్ని చూస్తే పిచ్చెక్కిపోతుంది. నీకు దేన్ని చూసినా అలాగే అనిపిస్తుందిరా. చూడు, షేర్ మార్కెట్ ఏ ఒక్కడి సొంతం కాదు, అందరు తిను. ఇది అంతే. ఏదో చెప్తానన్నావు, చెప్పవా? చెప్పడానికి అదంత ఆషామాషి విషయం కాదమ్మా. అలాంటప్పుడు నువ్వే దాచుకో. ఎందుకు చెప్పడం? అంతగాదు ఇంత అని మాయ మాటలు చెప్పి నీ పని కానిచ్చుకున్నావు. ఎఫ్ఎం రేడియో యాంకర్ లాగా లోడో అలా వాగుతావేంటే? నా మాట వినవా? ఏటో తొందరగా చెప్పు, మా ఆయన వచ్చే టైం అయింది. అక్కడికే వస్తున్నా. ప్రెసిడెంట్ గారి పెళ్ళం అన్నపూర్ణమ్మ ఆత్మై బంగ్లాలో తిరుగుతుంది. బాబు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా విన్నారంటే మన సంగతి మా ఆవిడకి మోసేస్తారు. దీనికి ఏం తక్కువ లేదు. అయ్య బాబాయ్,
కొంప ముంచేస్తావే బాబు. ఇదిగో అదన్నమాట విషయం. ఈ సంగతి ఎవ్వరికి చెప్పకూడదు. వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నావని నీ మంచి కోరి నీకు చెప్పా. ఓకే? ఒక్కళ్ళని కూడా వదలను. అదే ఒక్కరికి కూడా చెప్పను. మీ మీద ఒట్టు. అలాగే ఉండు. పద పద వెళ్దు గాని. ఇదిగో ఎవరికి చెప్పుకో, తర్వాత నేను కలుస్తా. అట్టగేలే. ఇదిగో గోపాలకృష్ణ, నీకు ఈ విషయం తెలుసా? నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఓ పెద్ద పోటుగాడివి, నువ్వేం చేస్తున్నావు ఆ మాత్రం తెలియదా? ఫ్లూట్ లో పాట పాడుతున్నావు. నీకేమన్నా పిచ్చా? ఇలా గోపాలకృష్ణ, రంది ఎక్కువ రసం తక్కువ. గోవు. ఏమండి సుబ్బారావు గారు? ఎవరు? నేనండి, రజనీ శ్రీకళని. ఇది కళా నిజమా? కళనుకొని కంగారు పడకండి, నిజమే. చెప్పు రజనీ, నీకోసం ఏం చేయమంటావు? చేయడానికి నీ దగ్గర ఇంకా ఏం మిగులుందని. అదేంటి అంత మాట అనేసావు? నేను నీకోసం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? బాగా తెలుసు. మరి ఇంకే, నువ్వు ఇప్పుడంటే అప్పుడే. నీ దుంపదేగా, పక్షవాతం వచ్చిన కోడ్లేగా ఏంటా మెలికలు తిరగడం? అది అది చెప్పేది జాగ్రత్తగా విను. మన ప్రెసిడెంట్ గారి పెళ్ళ ఉంది కదా, దయ్యమయ్యి రాత్రుళ్ళు తిరుగుతుందంట. అది విషయం. గబుక్కుని కళ్ళు కనపడి కట్టెళ్ళావు, గుండె చేస్తావు. ఏమండి, మనకు పెళ్ళయి 20 సంవత్సరాలు కావస్తుంది. స్నేహానికి ఇచ్చిన విలువ మీరు నాకివ్వడం లేదు. మీరు మంచివారే, కానీ మీ అలవాట్లు మంచివి కావు అంటున్నాను. అన్ని వ్యసనాలు కట్టిపెట్టి మీరు ఇంటి పక్కనే ఉంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని కొత్తగా వచ్చిన పంతులు గారు మరీ మరీ చెప్పారు. పెళ్ళాని పిల్లలు అప్పటి ఉండాలి కానీ పెద్దలు చాలా చూడకు, ప్రాణం తీస్తా. మాట వినండి. ఏమిటే వినే? నాకిష్టం లేకపోయినా మా పెద్దవాళ్ళ గురించి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అదే ఎక్కువ కాపురం కూడా చేయాలా? ఆడదానివి అణిగి ఉండు. అయ్యా అయ్యా పిలిచారండి అయ్యా. ఈ నక్క వినయాలు నా దగ్గర కాదు. అసలు ఏమిటంటేనండి అయ్యా, మరి వినలేని దేవుడి ముందు నువ్వు కూతురు చదివినా పట్టించుకోడు, మనుషుల ముందు మంత్రాలు చదివినా అర్థం కావు. రాతి బొమ్మలకి మనుషులకి మధ్య అర్చకుడిగానే ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. కలహాలు పెట్టి బ్రోకర్గా మారుతుంది. ఊటికి మోహం వాస్తాం. మీరు ఎలాగంటే అలాగేనండి అయ్యా. వస్తానండి అయ్యా. చెప్పు. అలాగేనండి అయ్యా, ఉంటానండి అయ్యా. ఏమండి, భోజనం రెడీ చేశాను, రండి. ఏంటలా చూస్తున్నారు? మీరేంటో నాకు అర్థం కావట్లేదు. మీతో మాట్లాడాలంటేనే భయమేస్తుంది. ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంలో ఉంటారు. ఏదైనా వేడి చల్లారక ముందే తినాలి. మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి నెయ్యి తెస్తాను.
చురుక్కు చురుక్కు చురు చురుక్కు 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 చురుక్కుమంటూ గుచ్చుకుంటాయి చూపులు కన్నె చూపులు చురుక్కు 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 చురు చురుక్కు 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 తడుక్కు 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 తడ తడుక్కు 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 తడుక్కుమంటూ మెరిసిపోయే వంపులు నీని వంపులు కసుమంటూ చూస్తే కరిగిపోయే సొగసులు సొగసులు చురుక్కు 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 చురు చురుక్కు 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 చురుక్కుమంటూ గుచ్చుకుంటా చూపులు కన్నె చూపులు ఒంటి మీద అనుభవించే వయసు ఉంది మనసులోన తీరలేని కోరికుంది మరి ఆలస్యం అమృతం విషమని వినలేదా ఎందుకు నీకి జాగారం తొందరపడలేదా ఆలస్యం అమృతం విషమని వినలేదా ఎందుకు నీకి జాగారం తొందరపడలేవా చురుక్కు 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 చురు చురుక్కు 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 చురుక్కుమంటూ గుచ్చుకుంటాయి చూపులు కన్నె చూపులు తడుక్కు 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 తడ తడుక్కు 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 కళ్ళలోన దాగి ఉన్న ఆశ చూసా నీ తనువులోని సెగలు చూసి కనిపెట్టేసా చిందులు వేసే సొగసరి నీకు కనపడలేదా నువ్వు హత్తుకుంటానంటేనే కాడని అంటానా చిందులు వేసే సొగసరి నీకు కనపడలేదా నువ్వు హత్తుకుంటానంటేనే కాదని అంటానా చురుక్కు 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 చురు చురుక్కు 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 చురుక్కుమంటూ గుచ్చుకుంటాయి చూపులు కన్నె చూపులు చురుక్కు 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 చురు చురుక్కు 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 తడుక్కు 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 తడ తడుక్కు 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 తడుక్కుమంటూ మెరిసిపోయే వంపులు నీని వంపులు కసుమంటూ చూస్తే కరిగిపోయే సొగసులు సొగసులు చురుక్కు 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 చురు చురుక్కు 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 చురుక్కుమంటూ గుచ్చుకుంటా చూపులు కన్నె చూపులు చురుక్కు 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 చురు చురుక్కు 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 తడుక్కు 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 తడ తడుక్కు 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 చంపిన పాపలేదే నరికేస్తాను నేను చూసి ధమలాడతావా నేను కొట్టొద్దురా హర హర మహాదేవ శంభో ఆగురా చచ్చిపోతుంది హర హర మహాదేవ శంభో శంకర చావు నిన్ను చీల్చి ఎండగట్టాలి నువ్వు మామూలు దానివి కాదే బాగా బ్రతకించావే నిజం చెప్పాలి రావే ఇవాళ అటో ఇటో తేలిపోవాలి శంభో నమస్కారం స్వామి హర హర మహాదేవ శంభో శంకర ఏమిటి నాయనా నీ సమస్య? స్వామి నా భార్య ఎన్నో సంవత్సరాలుగా గర్భం దాల్చడం లేదు మీరే ఏదైనా మార్గం చూపాలి స్వామి హర హర మహాదేవ శంభో శంకర నీ భార్య 3 నెలల గర్భవతి నాయన. 3 నెలల గర్భవతి? అవును నాయన. అంతా స్వార్పణం. హర హర మహాదేవ శంభో శంకర. నిన్ను చంపిన పాపలేదే. నీ భార్య 3 నెలల గర్భవతి అయితే ఆనందించడం మానేసారా పట్టు కొడుతున్నావు? సంవత్సరం క్రితం నేను మిలిటరీకి పోయి ఇప్పుడు వచ్చా. దీనికి 3 నెలల కడిపేట నేను బాధపడుతూ ఉంటే మధ్యలో నువ్వేంట్రా నాకంటే ఎక్కువ ఆనందపడుతున్నావు. మిలిటరీకి వెళ్ళొద్దురా అన్నాను, ఇన్నావా? పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని తెచ్చి ఇంటి కడపడేశావు. ఆ ఎదవు రోజు రాత్రొచ్చి పెద్దే పెద్దే అని మిఠాయి పొట్లాలు నా చేతికిత్తంటే ఏంటో అనుకున్నాను. ఆ ఎదవే నీ పెళ్ళాన్నేదో చేసుంటాడ్రా.
ఈడేనా రేయ్, రేయ్, నిన్ను ఆండి కాదే నిన్ను హర హర మహాదేవ శంభో శంకర. మూర్ఖుడా, కళ్ళు నెత్తికెక్కాయిరా, వాహనాన్ని మీద నిలిపావు. రేయ్ దిగండి రైట్ సంగతి చూద్దాం. దిగండి దిగండి. ఏంది నీళ్తున్నావు? నువ్వు అడుక్కునేవాడివి, కొంచెం తగ్గు, లేదంటే ఊళ్ళో అడుగు పెట్టు. ఆపరా నీ ప్రగల్భాలు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అహోరాత్రులు తపస్సు చేసి సర్వం శివార్పణం చేసి దైవ దర్శనం పొందిన సన్యాసులతో నువ్వు నీ ప్రగల్భాలు ఎగిరే భస్మంతో సమానం రాము. ఏంటయ్యా ఏంటి నీ గొడవ? ఏంటయ్యా అదే పనిగా మా మొహాలంక పరీక్షగా చూస్తున్నా? ఇక్కడ ఏమన్నా బొమ్మలాడుతున్నాయా? యో ఎలా హర హర మహాదేవ శంభో శంకర. రేయ్ మూర్ఖులారా, మీ నలుగురిని మృత్యువు కబళిస్తుంది. ఎవరైనా ఆడుకోవటానికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? వచ్చిన పని చూసుకుని తినగేళ్ళు వెళ్ళు. తప్పు చేస్తున్నారు, పెద్ద తప్పు చేస్తున్నారు. ఆ తరువాత బాధపడతారు. అంతా శివార్పణం. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటి గురు ఒక్కసారిగా ఇంత భయపెట్టేశాడు? ఒక్క దెబ్బకి చచ్చి బతికినట్టు అయింది గురు. ఏడ్చాడు సన్నాసి. పొట్టగుడి కోసం ఏవో చేస్తుంటాడు, దాన్ని నమ్మి మీరు బండి. ఓయ్ ఎవరు నువ్వు? అడిగేది నిన్నే, లోపలికి తోసుకుంటూ వచ్చేసావు. ఎవరు నువ్వు? అడుగుతుంది నిన్నే, ఏం వెతుకుతున్నావు? చూడు, నా పేరు రజనీ శ్రీకళ. నేను ఈ పక్కింట్లోనే ఉంటాను. నిన్ను ఇంట్లో కొత్తగా చూస్తున్నానే. అయినా నువ్వు ఇక్కడ ఉండటం ప్రమాదం. నీ మంచి కోరే చెప్తున్నా. నా మాట విని తొందరగా వెళ్ళిపో, లేకుంటే నీకే ప్రమాదం. చెప్పాల్సింది నేను చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. లేకుంటే అయిపోతావు. ఎవరి తిప్పులాడి మంచి కలర్ఫుల్ గా ఉంది. పోకరి సినిమాలో ఇలియానా లాగా టింగురంగా అంటూ ఏం తిప్పుతోందిరా. ఎవత్రా ఇది? ఇదెవరో తెలీదా? మేసాలోడు మేనకోడలరా. ఓహో అదే చూస్తుంటే కనబడతలా. అబ్బబ్బా ఏముందిరా,
ఒక్కసారి టచ్ చేస్తే తనివి తీరిపోద్ది. అయితే ఆలస్యానికిరా. చెయ్యాలనుకుంటే వేసే, చెయ్యాలనుకున్నది ఏదో చేసే. అమ్మో నాకు భయం. అంత పిరిగి సన్నాసి డైలాగులు ఎందుకు కొడుతున్నావురా? ఇదిగో నేను కొడతాను చూడు ఇప్పుడు దాన్ని. ఏమే ముమైద్ ఖాన్ బాగున్నావా? ఏంట్రా నీ చిమ్మడా సచ్చినోడా నన్ను కొడతావా? ఆగరా ఆగు పోనీరా, లేకపోతే దాని చేతిలో చస్తాం. చేతులు పడిపోను. ఆగరా ఆగలే. అందరూ ఇళ్ళకాడ దిగి రేపు పొద్దున ఓకే గురు, గుడ్ నైట్. ఏమండి మన ఇంట్లో దెయ్యం ఉందండి. దెయ్యం? టీవీ అదే ఆన్ అయిపోతుంది, ఇంకా ఏమేమో జరిగిపోతుంది. దెయ్యం ఎక్కడ? నాకు చాలా భయం వేస్తుందండి. ఏమండి నా మాట వినండి, నాకు భయంగా ఉందండి. కంగారు పడు, భయం వేస్తుందండి. దెయ్యాలు లేవు. దెయ్యం ఉందండి. కలుదోరా చిన్నడా. ఒరే పంది, కాల్తీరా ఎదవా కాల్తీ. ఏంట్రా తాగుబోసచ్చినోడా? తాగుబోసచ్చినోడని తాగేసొచ్చు రాత్రులు పానాలు తెస్తావు. పనికి మాలటమని రేత్రత్తమా నిద్ర లేకుండా చేస్తావు. పడుకోరా, నువ్వు పడుకుంటే పడుకోలేక లేదు. అమ్మో అదయ్యో అమ్మా అమ్మా అమ్మా. కచ్చినోడు కనని తాగుపోతేదవా. వచ్చేసాడు మనోడు. పొద్దున్నే వస్తాను, ఇంత ఆలస్యం వచ్చేటగా. రాత్రి అన్నపూర్ణమ్మ కల్లోకి వచ్చిందిరా. నన్ను చంపుతారని బెదిరించిందిరా. మా ఆవిడికి ఎంత చెప్పినా నమ్మలేదురా. ఏం చేయండిరా? అవును రోయ్, ఆ రోజు అన్నపూర్ణమ్మ మనందరికి కూడా వార్నింగ్ ఇచ్చింది.
వార్నింగ్ ఇచ్చిన అన్నపూర్ణమ్మ ప్రతీకారంతో ఏమైనా చేస్తుందేమోనని భయంగా ఉందిరా. భయం చాలా గొప్పగా సెలవిచ్చాడు. ఇదిగో మనుషులు చంపుకోవడం కామన్ అయిపోయిన ఈ రోజుల్లో ఆ సచ్చినోళ్ళు దెయ్యాలై వచ్చి ప్రతీకారం తీర్చుకోవడం ఫ్రీగా వస్తుంది కదా అని రోజు పెగ్గుల మీద పెగ్గులు తాగేయడము, పిచ్చి పిచ్చి కళ్ళకు అండము. దెయ్యం లేదు, బొంగు లేదు, మూసుక. నేను చెప్పేది నిజంరా. కనిపిస్తుందా? ఒరేయ్, నువ్వు ఇంతగా భయపడుతున్నావంటే అందులోనూ ఆ దెయ్యం నీ ఒక్కడికే కనిపిస్తుందంటే నువ్వు ఖచ్చితంగా అది కాదురా, అది చెప్పేది నిజమేనేమో. అవును రే, అయితే ఒక పని చెయ్యి, నువ్వు కూడా వాడికి తోడు పీనుక్క వెళ్ళరా, బాగా సరదాగా ఉంటుంది. హాయ్, వచ్చావా నా గులాబీ? వచ్చాను నా జిలేబీ. కానీ రంకు మౌడు కోసం వస్తే అసలు మౌడు వెనకబడ్డాడు సామెతలో లాగా. వాడికి ఎందుకు అనుమానం వచ్చి వచ్చిందో ఏమో, వాడు వెనకనే వస్తున్నాడు. ఇక్కడ మన ఇద్దరిని చూస్తే ఇక్కడే పాతేస్తాడు. ఇవాళకి ఎలాగో తట్టుకో జిలేబీ. అంతేనా గులాబీ? గులాబీ గులాబీ గులాబీ. ఉరాయ్, మరి చెట్టు కూడా ఎవరు చచ్చిపోయారా? రండ్రా. చచ్చిపోయాడా? ఎవరు? రే పదండ్రా. రే 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 చూడండిరా. రే పదండ్రా. ఎవడో చచ్చిపోయాడు. పదండ్రా. రే. సార్ ఊరి చివర మర్రి చెట్టు కింద ఎవరిదో శవం పడి ఉన్నాడు సార్. అయ్యో పాపం, ఎవరో అన్నా పేక కురికి చంపేశారు. ఓ పని చేద్దాం అన్న, పోలీసులు ఫోన్ చేయన్నా. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ చెట్టు కింద త్యాజంపూడిలో ఓ మనిషిని చంపేశారండి. తప్పండి, జరగండి, జరుగు, వెనకెళ్ళండి. సరేండి. నమస్తే సార్, మీ ఫ్రెండే కదా సార్? పేరు లింగరాజు. ఎలా జరిగింది? అదే అంతుపట్టట్లేదు సార్. సార్, వీడిని చంపేంత కక్ష, పగ, ప్రతీకారం ఎవరికీ లేవు సార్. పోనీ ఆత్మహత్య చేసుకున్నాడంటే దేర్ ఇస్ నో ఛాన్స్. చూస్తుంటే ఎవరో చంపినట్టుంది. పోనీ మీలో మీకు ఎవరికైనా గొడవలు ఉన్నాయా? సారీ సార్, అనుమానించడం మా డ్యూటీ. చూడండి, మీలో ఎవరైనా ఇతన్ని చంపుతుండగా చూసారా? ఎవరికైనా ఇతనితో గొడవలు ఉన్నాయా? భయపడకండి, నిరభ్యంతరంగా చెప్పండి. గురు, ఒకవేళ అన్నపూర్ణం ఏమైనా ఎవరు మీరా? ఎస్ఐ గాని విన్నాడంటే మక్కలు ఎరగదని మనల్ని బొక్కలేస్తాడు. అరే, అన్నపూర్ణమ్మ చనిపోయే ముందు రోజు అన్న మాటలు పదే పదే గుర్తు చేసి మనల్ని భయపెట్టి ఇప్పుడు వాడే పోయాడురా. దెయ్యాలు పేక కురుకునేట పాల గుర్తులు చూడండి రా, ఎలా ఉన్నాయో, రక్తం పీల్చేసి. అంటే దెయ్యమే పేక్ కొరికి శవాన్ని ఇక్కడ పడేసిందంటారా? అయితే అయ్యి ఉండొచ్చు కదా. షటప్, దెయ్యాలు చంపాయంటే నమ్మటానికి మేమేమన్నా పిచ్చోళ్ళమా? కానిస్టేబుల్, శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించండి. నిజాలు అవే బయటకు వస్తాయి. అలాగే సార్.
శంభో శంకర ఆ? స్వామివారు వస్తున్నారు మహాదేవ. దర్శనం చేసుకోవాలి శంభో ఓసారి దిగవే శంకర. హర హర స్వామి మహాదేవ. స్వామి స్వామి శంభో శంకర. నమస్కారం స్వామి 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 నన్ను మీరే కాపాడాలి, నన్ను మీరే కాపాడాలి స్వామి. లేనాయనా, ఏంటి నీ బాధ? బాధ కాదు స్వామి, నా వ్యధ స్వామి. ఏమిటా వ్యధ? స్వామి ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో అనుభవిస్తున్నాను స్వామి. పరాయివాడి పాపాన్ని నా భార్య కడుపులో ఛీ, నా నోటితో చెప్పలేను స్వామి. నన్ను మీరే కాపాడాలి స్వామి. ఆ? అదేంటి అలా తన్నావు? నిన్ను తన్నడం కాదురా ఎదవ, ఏ కండక కండ చీల్చి ఎండగడతా. అది కాదే. నోర్ముయ్, నోరెత్తామంటే తొక్కేస్తా. స్వామి నన్ను మీరే కాపాడాలి స్వామి. ఈడు దొంగతనాలు చేసి ఎప్పటికప్పుడు జైలుకు పోతూ మిలిటరీకి పోయొస్తున్నానని అబద్ధాలు చెప్తున్నాడు. జైలు నుంచి వచ్చిన ప్రతిసారి నేను ఎవరితోటో తిరుగుతున్నానంటూ చావు బాతున్నాడు. నిజమే స్వామి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి వీడు కాదు. చూసారా స్వామి, తప్పు చేశానని ఎంత ధైర్యంగా చెబుతుందో చూసారా స్వామి. స్వామి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎదురింటి రాంబాబు గారు. కానీ నేనే తప్పు చేయలేదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎదురింటి రాంబాబు అంటున్నావు, నువ్వు తప్పు చెయ్యలేదు అంటున్నావు. అవును స్వామి, నేను తప్పుడు దాన్ని కాదు. ఈ ఎదవ దొంగతనాలు చేసి జైలుకు పోతే మాకు బుక్ ఎవరు పెడతారు? రాంబాబు గారు భార్యకు పిల్లలు పుట్టరని తెలిసి అద్దె గర్భం కావాలని నన్ను అడిగారు. కుటుంబాన్ని పోషించడం కోసం సరే అన్నాను. ఈ విషయం ఈడికి చెప్తే చంపేస్తాడని భయపడి ఇన్నాళ్ళు దాచాను. చూసారా స్వామి ఇదంతా తప్పుడు పని చేసిందో? అది తప్పుడు పని కాదు నాయనా. నువ్వు దుర్బుద్ధితో దొంగతనాలకు పాల్పడి జైలుకెళితే బ్రతుకు తెరువు కోసం తన గర్భాన్ని అద్దెకిచ్చి సంసారాన్ని ఇదుకొచ్చింది. నీ భార్యని అపార్థం చేసుకుని ఇంట్లో ఉన్న సంసారాన్ని వీధులు పాలు చేసుకోకు. అర్థం చేసుకొని సర్దుకుపో నాయనా. ఎలా సర్దుకుపోమంటారు స్వామి? నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వేంట్రా జీర్ణించుకునేది? నేనే నిన్ను వదిలేస్తున్నాను. నీలాంటి ఎదవతో కాపురం చేసే కంటే నాకు నచ్చినట్టు నేను బ్రతకడం ఉత్తమం. వస్తాను స్వామి. వస్తే అమరావతి ఆగవే, నిన్నేనే అమరావతి, నేను చెప్పేది వినవే అమరావతి. రే రే జానీ, ఏంట్రా కంగారేంట్రా? నాకు భయంగా ఉందిరా. మన వెనక ఏదో జరుగుతా ఉందనిపిస్తుంది. అవునరా, మనలో ఒకడు లేడు అంటేనే చాలా బాధగా ఉందిరా. ఒరే పిరికి పందలారా, ఆడదానిలాగా ఏడవకండిరా, ఆయుష్ తగ్గిపోతే. నాలాగా ధైర్యంగా ఉండండి. ఇంతకీ రాజుని ఎవరు చంపుంటారా? పీక గురికి రక్తం పీల్చి ఎక్కడో ఊరి చివరి చెట్టు కాడ పడేస్తారా? అరే బాబు, నువ్వు అలా ఎడమరిసి ఇసిదీకరించి చెప్పి మరి మమ్మల్ని భయపెట్టి చంపకరా. తలుచుకుంటేనే ఒరే, నువ్వే ఏదో ఒకటి ఆలోచన చేయరా. చేద్దాం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. మీరు ఏడ్చి భయపడకండి రా. ఇదిగో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్దాం. ఆ చావు గురించి ఏదైనా తెలుస్తుంది. అలాగే. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను. గురు గురు ఎవరు చంపారో ఏమైనా తెలిసిందా? ఎవరు చంపారో ఏంటో తెలియటం లేదు. కేసు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. వెయిట్ చేయండి, టైం పడుతుంది అంటున్నారు. ఎవడు చంపాడో ఎందుకు చంపాడో తెలియదు కానీ చంపినోడు మాత్రం చాలా తెలివిగా తప్పించుకున్నాడు గురు. తప్పించుకుంటున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ పోలీసులు అట్లా అనుకోరు. అతి త్వరలో ఖచ్చితంగా వాడెవడో దొరికిపోతాడు. ఏం తెలిసిపోద్దో ఏందో గురు, కంటి మీద కునుకుండట్లేదు, తిన్న తిండి అరగట్లేదు. డోంట్ వరీరా, నేనుండగా మీకు ఎలాంటి భయం లేదు. వాడెవడైనా దొరికి తీరాల్సిందే, దొరుకుతాడు. ఓకేనా? పదండి. అన్నవరం తప్ప వెంకటపతి గారు, కలిసినట్టు సత్యనారాయణ గారు, ప్రెసిడెంట్ పట్టాభిరామయ్య. ఫోటో పోటా నన్నే? నిన్నేరా, నిన్ను కాకపోతే ఇంకేమన్నా అంటాను? నాకేమన్నా తీపి కబుర్లు వచ్చాయా? తీపి కబురు అంటే తీపి కబురు కాదురా, ఏదో చావు కబురు వచ్చింది. చావు కబురా? అది కదా ఇది.
కొంచెం చదివి పెట్టరా. నేను చదవను చదువుగా. దేవుడు నన్ను ఇళ్ళ తన్ను వింటరా. నిన్ను చంపకుండా తన్ను వదిలేసాను, సంతోషించు. ఎరా పోస్ట్ మ్యాన్ అంటే అంతలోకి అయిపోయాడురా. ఏమన్నావురా? పోస్టా? పోస్ట్ మ్యాన్ అంటే కూడా రాలేదు. తాగుపోతున్నాయా? నేను పోటాను కాకపోతే ఇంకేమన్నా? పిఎం ఏమంటే పోస్ట్ మ్యాన్. ఈ రోజు నుంచి మనల్ని ప్రతివాడు పిఎం అని పిలవాలి. ఎవడైనా సరే ఒరే పోస్టు అరే పోస్టు అంటే తాట తీస్తా. చెప్పు తెగిపోయింది. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఎవడు ప్రెసిడెంట్ గారు? ఇప్పుడు ఇప్పుడు ఈ లెటర్ ఇవ్వడానికి చివరి దాకా వెళ్ళాలి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అయ్యా 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 మిమ్మల్ని ఆగండి. అయ్యా ఆగండి, నా మాట వినండి. ఆగండి అయ్యా, మిమ్మల్ని ఆగండి. అయ్యా ఆగండి, నా మాట వినండి. ఆగండి. ఏం బతకాలని లేదా? కారు గడ్డకే వచ్చావు. బ్రతకటం చావటం నాకు కొత్తేం కాదు. ఒక్కసారి పరమశివుని వశమయ్యాక చావుని ప్రతిరోజు ఆహ్వానిస్తాం. కానీ ఆ చావే మమ్మల్ని చూసి భయపడుతుంది. గతంలో చెప్తున్నా, చెప్తూనే ఉంటా. ఆలస్యం చెయ్యకండి. ఒకడు పోయాడో ఇంకెవరూ పోకముందే ఆ పరమశివుని సన్నిధికి చేరండి. హర హర మహాదేవ శంభో శంకర. అయ్య బాబోయ్, ఎందుకు ఇదే? నువ్వే తర్వాత చావబోయేది నువ్వే. అర్థం చేసుకొని తొందరపడండి, ప్రాణాలు మిగులుతాయి. లేదంటే నీ ప్రాణం పోతుంది. హర హర మహాదేవ శంభో శంకర. అంత ట్రాష్. వాడి మాటలు ఎవడు నమ్ముతాడ్రా? భవిష్యత్తు ముందే తెలిస్తే వాడెందుకు అడుక్కుంటాడు? అంత మంత్రశక్తి ఉంటే వాడి తలరాతనే మార్చుకునేవాడు. ఇలా వీధులు వెంబడి తిరిగేవాడు కాదు. అది కాదు గురు, ఆడు నేనే సత్తానంటాడు. నాకు ఇప్పుడే ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి. ఏదో ఒకటి చెయ్యి గురు. ఆహా, మన కల్చర్ బాగా డెవలప్ అయ్యింది. ముసలోడుగా చింత తెచ్చినా పులుపు చావలేదు. కుర్రేదవా ఎప్పుడెప్పుడా ఆవురవురమంట ఉన్నాడు. ఎరా ఎంత చూసినా అదే కనిపిస్తుందిరా. చూసిన చాలు కానీ పా ఇలా మేడం, మీ కొంగు జారింది. ఓ సారీ. పర్వాలేదు మేడం, బయటే కదా జారింది. అలవాట్లో పొరపాటు అనుకుంటా. మీరు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. దాందే ఉందండి మేడం. బయట జారితే పర్వాలేదు కానీ కాలు జారకండి.
ప్రెసిడెంట్ గారి తెల్లని బట్టల మీద నల్లని మరక పడుద్ది. వస్తాను మేడం. ఏంటి అలాగే చూస్తున్నాడా? ఉన్నాడా పోయాడా? తొత్తు కూడా అలా పడేస్తావు ఎందుకు? నాకన్నా ఎవరా, నేననే తొక్కుతా. ఓర్ని అయ్యా, ఎంత మాట అన్నవరా ముసలోడా? ఎరా నీకు ఇంకా తొక్కే ఓపుకుందా? ఇలాంటివి చాలా సైకిల్ తొక్కాను బాబు నేను. ఇదొక లెక్క. అమ్మో, ఈడు మామూలుడు కాదు. చూస్తుంటే దేన్నైనా తొక్కేలా ఉన్నాడు. ఊర్వశి, ఊర్వశి, ఏమైందండి? ఈ ఉత్తరం ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం మీరు వెళ్ళిన అరగంట తర్వాత వచ్చిందండి. అలా జరగటానికి వెళ్ళలేదు. అలా జరగటానికి అయ్యో, ఏమైందండి? ఏమండి? ఏంట్రా అరుపులు? ఏం లేదు, మీ తలకలేదు, ఊరుకోండి. హలో, కృష్ణ గారేనా మాట్లాడేది? అవును సార్, విషయం ఏంటంటే ఏం పని పడలేదు, అర్ధరాత్రి పూట ఫోన్ చేసావు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. నేను రాజమండ్రి యశోద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అయితే నాకేంది? వాయిస్ బాగుంది, చెప్పు. మీ బావగారు భట్టే రాఘవయ్య గారికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంటా? మా బావకా? అవునండి. ఏ హాస్పిటల్ అన్నావు? రాజమండ్రి యశోద హాస్పిటల్ అండి. ఆయన మీ పేరే తలుస్తున్నారు, మీరు త్వరగా రండి. ఇప్పుడే బయలుదేరుతా ఉన్నా.
గురు చెప్పండి ఎస్ఐ గారు, ఏంటిది? వరుస పెట్టి 2 హత్య జరిగింది ఇక్కడే, ఇదే ఓడల మరి దగ్గర. ఒకే విధంగా పీక కొరికి మరీ చంపారు. మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? సార్, చూస్తుంటే ఇదేదో గొలుసు మటలో అనిపిస్తుంది. హత్యలు జరిగిన విధానాన్ని బట్టి ఒకే వ్యక్తి చేసినట్టుంది. ఇలా డైలీ మర్డర్ చేసే వాళ్ళు పట్టుకోలేకపోతే చెప్పండి, మా ఊరిని మేమే కాపాడుకుంటాం. ఆ కిల్లర్ని మేమే పట్టుకుని అప్పగిస్తాం. చూస్తున్నారు ప్రజల ఆవేశం. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, ఊరందరి సమస్య. ఈ విధంగా హత్యలు జరుగుతూ ఉంటే ఎవరు సంసారాలు చేసుకోరు. భయంతో బిక్కుబిక్కుమంటూ రోజు చస్తూ బ్రతుకుతుంటారు. సారీ సార్, విషయాన్ని అర్థం చేసుకోగలం. బాధ్యత గల సర్పంచ్గా మీకెంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఒక ఎస్ఐగా నాకు అంతే బాధ్యత ఉంది సార్. వీలైనంత త్వరలో వితిన్ ఫ్యూ డేస్లో ఆ హంతకుండా పట్టుకుంటాం. సార్, జస్ట్ ఏ మినిట్. సార్, చెప్పండి సార్. లాస్ట్ టైం జరిగిన విధంగానే సేమ్ జరిగింది సార్. నమస్తే సార్. ఏమయ్యా, ఏమన్నా క్లూస్ ఏమన్నా దొరికా? సార్, అది ఏంటయ్యా అలా తెల్లమొక్కలు వేసుకున్నారు? అంత కూడా దొరికేదాకా ఏం చేయమంటారు సార్? సార్, అది సార్ 2 మాటల్లో ఒకే విధంగా పేక్ గొరికి చంపడ్డారు సార్. హంతకుడు ఎవరో అర్థం కావట్లేదు సార్. ఓ పని చేయండి. ఏం చేయమంటారు సార్? మన పై ఆఫీసర్లు గేలాలు పంపించారు. బాగా చేపలున్న చెరువు వెతికితే అందరూ చేపలు పడుకుందామా సార్? అంతేనా సార్? అంతే. ఓకే సార్. సిగ్గులేదు మీకు? సార్, మన పై ఆఫీసర్లు దొబ్బేస్తున్నారయ్యా. కాలుతున్న డబ్బా మీద కూర్చున్నట్టుంది కదా సార్, అలాగే ఉంటుంది. హే మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. వెతకండి అయ్యా, వెతకండి. ఆ చంపిన వాడు ఏ బొక్కలో ఉన్నా టార్చ్ లైట్ వేసి వెతకండి అయ్యా. వాడే గనక నాకెదురు పడితే వాడి పీక నేను కొరికి చంపేస్తా. ఓయ్ మల్లాది, మీతో పనుంది. 3 రోజులు చూస్తున్నాను మీ గురించి. ఏంటో అర్జెంట్కి వెళ్ళిపోతున్నారేంటి? ఏంట్రా సావుకారు, మాతో ఏదో పనుందన్నా? 3 రోజులు చదువుతున్నాను, కనపట్టలేదు. ఏంటి సంగతి? మీ స్నేహితుని ఎవరు చంపాడో ఏమన్నా తెలిసిందా? తెలియలేదురా, నీకేం తెలిసిందా? మరీ బాగుంది. నాకెట్లా తెలుస్తుంది? పోలీసులకు తెలుస్తుంది. అవును కదా, మరి పోలీసులకు తెలుస్తుంది అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అడగడం? నేనంటాం కదా లోకులు. మీ స్నేహితులు ఎవరు చంపారో కూడా కూతున్నారు. అలాగా? అలాగంటారేంటి తెల్లమొహాలు వేసుకుని? అయినా నాకు బుద్ధి లేదు. ఎవడ చెప్తే నాకేంటే? మా ఆవిడ చికెన్ తెమ్మంటే మీతో పెట్టుకున్నాను. అయిపోయిందా? ఇంకా ఉందా? ఏంటైపోవడం? వదిలేసినోడు పిల్లలు లొడలొడ వాగినట్టు ఏంట్రా నీ వాగుడు? మేమన్నా నీలాంటి సన్నాసులు అనుకున్నావా? నన్ను సన్నస్ అంటారా? చెప్తాను మీ సంగతి. ఎవరితో? మీ ఆవిడతోనా? మీ మామతో. ఆ కుమ్మరెడ్డి నారాయణమూర్తి గారు మనం డబ్బులు ఇవ్వాలి కానీ తీసుకురాపో. తొందర రాలే. ఏంట్రా అట్టున్నావు? ఏమైందో చెప్పరా? జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే మన ముగ్గురులో నెక్స్ట్ నెంబర్ ఎవరా అని నాకు భయమేస్తుంది. ఆపురని అభిషేకం మాటలు. పైవాడికి ఎక్కడో కాలి తదాస్తు అన్నాడంటే మన ముగ్గురులో ఎవడో ఒకడు పోవడం ఖాయం. ఏంట్రా బుత్తక్కు మాటలు? నువ్వును మందు కొట్టేది భయపడి సావడానిగా? మన ఫ్రెండ్స్ చచ్చిపోయిన బాధ మర్చిపోవడానికి భయంతో ఎన్ని పగ్గలు తాగిన కిక్కెక్కడ లేదు. రే మళ్ళీ మూసుకుని కరెక్ట్ చెప్పా గురు. చనిపోయిన మన ఫ్రెండ్స్ జ్ఞాపకార్థం ఇవాళ నేను 2 పెగ్గులు ఎక్కువ తాగుతా. 4 పెగ్గులు తాగిపో. థ్యాంక్స్ గురు. మీకు కూడా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ట్యాంక్ ఫుల్. ఇటు
వీడికి ఎప్పుడు కొత్త వీడికి రేయ్ మన కృష్ణగాడు పోవడంతో వీడికి అప్పం ప్యాడ్ తడిపేసుకున్నాడు. నువ్వు అప్పం దేనికైనా అదృష్టం ఉండాలి. ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ పోసుకుంటుంటే ఎంత సమ్మగా ఉందో. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? దెయ్యమా? ఇక్కడే చూశాను. దెయ్యం ఎక్కడ నిన్నుతాగలయ్యా? లేదు దెయ్యం లేదు, నీ తలకలేదు. పద. లేదు గురు. పదవే. వీడు తాగే తక్కువ, ఊగుడు ఎక్కువ. నువ్వు కూర్చోరా. కూర్చో కూర్చో. ఇప్పుడు నిజంగా అక్కడే నేను చూశాను. దెయ్యం అందంగా ఉందా? సీరియస్ రా? మన కృష్ణగాడు దెయ్యం ఇక్కడే తిరుగుతున్నాడు రా. ఇందులో ఆశ్చర్యంగా ఉందిరా. చచ్చిన వాళ్ళు దెయ్యాలే తిరుగుతారుగా. ఇదిగో మన ఫ్రెండ్స్ ఇద్దరు చచ్చి దెయ్యాలై మనల్ని చూడ్డానికి వచ్చి ఉంటారు. ఇంకో రకంగా కూడా మనం అనుకోవచ్చు. చెప్పూరు. ఇప్పుడు మన 5 కలిసి ఎప్పుడు మందు కొడుతుంటాం కదా. ఇప్పుడు వాళ్ళు మనం మర్చిపోయామని గుర్తు చేయడానికి వచ్చారేమో. అందుకే వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరు. ఇది రాజుగాడికి, ఇది కిట్టుగాడికి. వాళ్ళిద్దరి కోసం సిన్సియర్ గా ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. తాగుబోతాయన్నమా. నేను చెబుతానే ఉన్నానా రే, మనోళ్ళు దెయ్యాలి ఇక్కడే తిరుగుతున్నారని. అయితే నేను పోతున్నా. అంటే అంటే పోతున్నానన్నావుగా. నాకు పెట్టుతానంటే రామచర్లు పడతా ఒక్కరి నేల. అది కాదు. నేను వస్తున్నాను గురు. లాస్ట్ పెగ్గు, ఆ మజానే వేరు. ఈ ఇంటి దాకా వెళ్ళడానికి సరిపోద్ది. గుడ్ నైట్. వదలండి రే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మకరాజులం. ఇది అమ్మ జీవితం. జీవితంలో పెళ్లి చేసుకోవడం కన్నా అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదంటే. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడే మన కాలుద్ది. పెళ్లి చేసుకుంటే ఉన్న ఫ్రీడమ్ అంతా పోద్ది, కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుద్ది. పెళ్లి చేసుకోకపోతే అది కూడా తెలీదా? అక్కడే మన కాలుద్ది. పెళ్లి చేసుకున్నంత వరకు ప్రతి ఓడు ఫ్రీ బర్డ్స్ తో సమానం. జేబులో డబ్బులు ఉండాలే గాని అప్పం పప్పం కోసం సై అనే మెడ.
చక్కు చకిలా ఏది నీ అందమైన ముఖాన్ని ఒక్కసారి చూడు నువ్వు. పైకి లే, ఆటకాలాడింది చాలు లే. అమ్మో వచ్చింది నా పిల్లమేమో అనుకుంటే ప్రెసిడెంట్ గారి భార్య వచ్చిందేంటి? ఏరా నన్నప్పుడే మర్చిపోయావా? నిన్నెట్ట మర్చిపోతానక్క? నిన్ను నిన్ను అస్సలు మర్చిపోలేదు. నువ్వు అప్పుడెప్పుడో లిప్టన్ టీ బ్యాగు లేక ఊరేసుకుని చచ్చిపోయావు కదక్క. మళ్ళీ ఎప్పుడు బతికొచ్చావక్క? దయ్యమై వచ్చాన్రా. నిజంగా దయ్యానివేనా? ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాన్రా. ప్రతీకారం తీర్చుకొని ఏం చేస్తావు? అసలు ఏం చేస్తావంట? నిన్ను ఎలాగైనా సరే వదిలించుకోవాలి. ఎలా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదే అదేమీ లేదక్క. నువ్వు ఇంటికెళ్ళి పడుకో అక్క. మిగతా విషయాలు రేపు ఉదయాన్నే మనం ఫ్రెష్ గా మాట్లాడుకుందాం. ఎక్కడికి రా? పడుకోడానికి అక్క. ఇంట్లో మందు ఉందా? దెయ్యాలు మందు కూడా తాగుతాయి అక్క. తాగుతాయిరా. ఓహో అంటే దెయ్యాలు కూడా డెవలప్ అయిపోయాయి అన్నమాట. డౌటా? చిటికలో తెస్తానక్క. ఐడియా. ఈ మందులో పురుగుల మందు కలిపితే పీడ ఎరగడైంది. ఎలా తాగేస్తుందో. అవును దెయ్యాలు రక్తం తాగుతాయి కదా, ఈ అక్కదేవేంటి మందు తాగుతుంది? నాకు మందు చాలేదురా, రక్తం కావాలి. వేడి వేడి రక్తం. ఇప్పుడు రక్తం అంటే ఎక్కడి నుంచి తెచ్చిచ్చేదాక? సమయానికి ఇంట్లో నా పెళ్ళం కూడా లేకపోయే. ఉంటే నీ పెళ్ళం రక్తం ఇచ్చేవాడివా? అంతే కదక్క. ఇలా అంతమాట కొడితే నేను ఊరుకోను అంతే. నాకు మగాళ్ళ రక్తమే కావాలి. అందులోనూ నీ రక్తం మరింత రుచిగా ఉంటుంది. తాగాలని ఫిక్స్ అయిపోయావక్క. వదిలేయక్క, నన్ను వదిలేయక్క. నీకు దండం పెడతానక్క. అక్క ఏం ముక్కలు కలిపారా? ఏంటి నన్ను గుడ్రుగా చూస్తున్నాడు? దాని ముక్కయిరా. ఏడు ఉంది ఆట అయిపోతానా? వారిని ఇదేంట్రా ఈ ఆల మొత్తం ఆటలన్నీ నువ్వే కొట్టేస్తున్నావు. చేసుకో, పండగ చేసుకో. ఈ రోజంతా పండగ చేసుకో. ఎవడ్రాడు? ఏం ఆడుతున్నాడు పిచ్చినాయరా? పోయే కాలం వస్తే ఏదైనా ఇలాగే కలిసి వస్తుంది. చేసుకో, ఆఖరి పండగ చేసుకో. నువ్వేం వాడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ రోజు వాడి చావని నాకు బాగా తెలుసు. నా అనుమానం నిజమైంది. నాకంతా అయోమయంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. ఏమీ తెలీదు. జరుగుతున్నదంతా నీ పోయే కాలానికే. జరగబోయేది నీ చావే. ఈ రోజు నా చావంట. నేను చచ్చిపోతానంట. నేను చావకూడదురా, నేను చచ్చిపోకూడదురా, నేను బతకాలిరా, నేను బతకాలిరా. వాడెవడో ముష్టి ఎదవా, వాడి మాటలు నమ్ముతావేంట్రా? నమ్మాలే, అదే నిజం కాబట్టి. ఇంకొక మాట మాట్లాడమంటే నేను నిన్ను చంపేస్తాను. ఈ రోజు సత్తాడని నీకు తెలుసు కదా? అవును.
మరి అయితే ఆ సాగు నాపే మార్గం ఏదైనా ఉంటే చూడు. దైవ నిర్ణయం ఎవ్వరూ మార్చలేరు. దైవ నిర్ణయమా? గుర్తేం కాదు. దేవుడు నీకు కనిపించి మా వాడు ఏర్పోతాడని చెప్పాడా? గతంలో ఇద్దరు చచ్చారు, ఇది అంతే. అరే ఆడు చెప్తున్నది నిజమేరా? ఆల్రెడీ మన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారా? రాత్రంతా దెయ్యం కళ్ళ నా ఎంటపడి చంపుతానని బెదిరించిందిరా. అనవసరంగా ఏడవకరా. పోయే కాలం వస్తే మన అందరం ఏదో ఒక రోజు పోవాల్సిందే. అయినా ఆడి మాటలకు నువ్వు భయపడతావేట్రా? రిలాక్స్ చూడు, నిన్ను మంచి కిక్కిచ్చే ప్లేస్ కి తీసుకెళ్తా. మీరంతా డిస్పైస్ అయిపోండిరా. రేపు ఇదే టైంకి కలుద్దాం. పదండి. నువ్వు లేవరా, చిన్న పిల్లలకి సెడ్డి తడుపుకుంటావు. పద. పోరా పో, నీకు పోయే కాలం వచ్చింది. ఇప్పుడే ఏదో దెయ్యం వెళ్ళినట్టు కనిపించిందిరా. వెళ్ళినట్టుగా అనిపించిందా? నాకేం కనిపించలేదా? నిజంగా కనిపించిందిరా. నీకు కనిపించలేదా? కనిపించిందిరా. నువ్వు భయపడింది కాక నన్ను కూడా భయపెడి చంపుతున్నావు. నన్ను అర్థం చేసుకోరా. నేను చెప్పేది నిజంరా, అబద్ధం కాదురా. నువ్వు అబద్ధం చెప్పేవాడు నేనెప్పుడు అన్నాను రా? ఇదిగా రామనే నిజమనుకొని ఊహల్లో బతికెత్తు. నువ్వు భయపడి నన్ను భయపెడతావేట్రా? భయపెట్టడమే కానీ భయపడడం మన పేక జాతకంలోనే లేదా? రేయ్, నేను వెళ్ళిపోతున్నా. నువ్వు కూడా నాతో పాటు వచ్చారా? లేకపోతే లేదు, నీ ఇష్టం. జాన్, ఏంట్రా నాకు అడుగు ముందుకు పట్టం లేదు? వాడి ఎంత బిగుసుకుపోయినట్టు పెట్టరా? ఇక్కడేదో దయ్యాన్ని చూసినట్టు అలా పరిగెత్తాడు. ఒకవేళ నిజంగా దెయ్యం ఉంటే మాత్రం భయపడిపోతారేంటి? చెప్పరా ఇరిగా, ఏమంటావు? నేను దాంతో కాపురం చేయలేనయ్యా. దాంతో కాపురం చేయలేవు. బాగుంది. పెద్దలందరూ చూస్తూ ఉండగా నెత్తి మీద పెట్టిన జీలకర్ర బెల్లం సాక్షిగా 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి 7 సంవత్సరాలు కలిసుండి ఇప్పుడు నీకు ఇష్టం లేదని వదిలేస్తానంట. అంతే కదా? మాట్లాడరా. నేను దాన్ని ఏలుకోనయ్యా. చంపేస్తాం. పెళ్లి చేసుకోవటం నీ ఇష్టం, దాంతో కాపురం చేయకపోవటం నీ ఇష్టమే, దాన్ని వదిలేయటం నీ ఇష్టమే. వెళ్ళు, వెళ్ళి నోరు మూసుకుని పెళ్ళంతో కాపురం చేయి. వెళ్ళా. ఇంట్లో వాళ్ళకి ఒక న్యాయం, వీధిలో వాళ్ళకి మరో న్యాయం. బాగుంది మీ తీర్పు. హలో, హలో, ఎవరు మీరు?
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? ఊర్వశి, ఊర్వశి! ఛ! ఇది ఎలా జరిగింది? హలో, అలాగా? ఇప్పుడు వస్తున్నా. ఏం పర్లేదు. ఓకే, ఏం కాదు. మళ్ళీ ఏంట్రా ఇది? ఎలా జరిగింది? ఎవరు చేశారు ఇది? ఎవరు? కొంచెం అర్థం ఇలా చెప్పరా? నా భార్య ఆత్మ వచ్చి మన ఫ్రెండ్స్ నా భార్య మన ఫ్రెండ్స్ చంపడం ఏంటి? తనకు చంపాల్సిన అవసరం వచ్చింది. నా భార్యకి మీకు గొడవలు లేవు కదా? ఎలా వస్తుందేంట్రా? పాత బాకి సెటిల్ చేసుకోండాకేమరా? మొక్కుకున్న మొక్కుబడులు ఏమైనా ఉంటే తీర్చుకుందాంలే పోయి. కానీ వస్తుంది అమ్మోరు కాదు, అన్నపూర్ణమ్మ. ఇదేంట్రా ఈవిడ వస్తుందేంట్రా బాబు? సునామీ చెప్పిరాదురా, పోయే కాలం అయితేనే ఇలా చెప్పా పెట్టకుండా వస్తుంది. ఉదు తుఫాన్ లాగా యమా స్పీడ్ గా వచ్చేస్తుంది గురు. ఖచ్చితంగా మన ఇళ్లలో నల్ల జెండాలు ఎగరడం ఖాయం. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. నమస్కారం అమ్మా. అమ్మా మీరేంటమ్మా ఎలా వచ్చారు? జస్ట్ ఒక కాకితో అలా కౌరు పెడితే కావు కావుమంటూ మేమే వచ్చి వాలిపోయేవాళ్ళం కదా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మీ నాటకాలు కట్టి పెట్టండి, మనుషుల్లా మారండి. అమ్మా తమరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మేము చిన్న చీమకు కూడా హాని తలపెట్టమమ్మా. చిన్నదైనా అది కూడా ప్రాణే కదా. మేం కావాలని ప్రెసిడెంట్ గారితో కలవట్లేదు. ఆయనే మమ్మల్ని కలవకపోతే రోజు గడవదంటున్నాడు. ఏంట్రా మనకి ఎంత స్నేహితుడైనా ఊరికి ప్రెసిడెంట్ రా. అందులోనూ కట్టుకున్న భార్య ముందు రూ అని మర్యాదగా సంబోధించు. లేకపోతే అమ్మగారి జాలిగుండె బాధపడదు. ఒక ఆడదాన్ని ఊసురు పోసుకుంటున్నారు. మీరు చేసే పాపాలే మిమ్మల్ని వెంటాడి చంపుతాయి. మిమ్మల్ని ఊరికే వదలను. ఇన్నాళ్ళు భరించాను, మీ అంటూ చూస్తాను. ఇప్పుడు చూపించింది చాలు గాని వెళ్ళి చూపిస్తుంది. ఇదిగా చేతనైతే నీ మొగుణ్ణి, అదే ఆ ప్రెసిడెంట్ ఆపుకో. అంతేగాని ఇక్కడికి వచ్చి మా మీద గెంతడం కాదు. అయినా ఆయన గారు ఏమన్నా చిన్న పిల్లోడా? ఈవిడ గారి మాట ఏంటాటికి? పెళ్లి పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారని ప్రెసిడెంట్ గారు మా తాను ఎన్నిసార్లు బాధపడ్డారు. అరే
ఆయనకి మనసే లేనప్పుడు కాపురం ఏం చేస్తాడ్రా? ఒక భార్యగా ఇన్ని సంవత్సరాల్లో నువ్వే మార్చలేకపోయావు, ఇక మేమేం చేస్తాం పీడకలు. అనుభవిస్తారా? అంతకంతకు అనుభవిస్తారు. వదలను, మిమ్మల్ని మాత్రం వదలను. మీ అంతు చూస్తా చూస్తా. అన్నపూర్ణమ్మ గారు ఊరు పోసుకొని చచ్చిపోయారు. అయ్యో పాప, అందరినీ బిడ్డల్లా చూసుకునేదమ్మా. పిల్లలు అంటూనే పోయారు ఆవిడ. మాతృత్వానికి నోసుకోలేదని బాధతో చనిపోయారండి. ఎన్ననుకుంటే ఏం లాభం? దేవతలంటే అన్నపూర్ణమ్మ గారు చచ్చిపోయారంటే నమ్మలేకపోతున్నాం. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 నమస్తే గురుజీ. విజయోస్తు. మీరు విశ్రాంతి మందిరంలో కూర్చోండి, నేను క్షణంలో వస్తా. అలాగే గురుజీ. అది నాయన, ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలి. పట్టాభి. గురుజీ, ఇంకా నా పేరు మీకు గుర్తుందా? మీ పేరే ఏమిటయ్యా? తరతరాలుగా మీ వంశంలోని వారి అందరి జాతకాలు తెలుసు. నీకు పట్టాభిరామయ్య అని నామకరణం చేసింది నేనేనయ్యా. ఒక్క నీవు తప్ప మీ వంశములోని అందరూ ప్రతి శుభకార్యానికి నా చేత మార్గనిర్దేశకాలు లిఖించుకున్నవారే. అన్నట్టు ఆ తలకా కట్టేమిటయ్యా? గురూజీ,
ఈరోజు పౌర్ణమి క్షుద్ర నక్షత్రం. కటిక చీకటిలో కుండలీకం వేసి ఆ ఆత్మను బంధిస్తాను. మీరు ఆశ్రమం నుంచి ఎటూ వెళ్ళకండి. మీకు ప్రాణగండ ఉంది. ఉపవాస దీక్షతో తపోబలంతో గుండె నిబ్బరం కావించి మీరు ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకోండి. ఈ రాత్రికి మిమ్మల్ని ఆ ఆత్మ నుండి విముక్తుణ్ణి చేసి మీ సహచరుణ్ణి కాపాడతా. విజయోస్తు. క్షుద్రగడియ నక్షత్రాన అమావాస్య తిథి అయిన ఆత్మ నిర్బంధ, ప్రేతాత్మ నిర్బంధ, మోక్ష నిర్బంధ, భూత నిర్బంధ, ప్రయోగే ప్రయోగే ఫట్ హాం ఫట్ ఫట్ స్వాహ. ఏమిటయ్యా ఇది? పట్టాభే, గురూజీ, నీ స్నేహితుల్ని చంపింది నీ భార్య కాదయ్యా. మరి ఇక్కడ వేరే ఆమె కనిపిస్తోంది. వేరే ఎవరేమే? నువ్వే చూడు. ఎవరేమే నీకు తెలుసా? తెలుసు గురూజీ. ఈవిడ ఉంటుంది మా ఇంట్లోనే. మీ ఇంట్లోనా? అంటే ఈవిడ మీకేమైనా బంధువా? కాదు గురూజీ. ఒకరోజు అది గురూజీ జరిగింది. దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావయ్యా. అది మామూలు ఆడది కాదయ్యా. క్షుద్ర విద్యలో ఆరితేరిన మాయల మరాఠీ, మంత్రతంత్ర ప్రపంచంలో ఎంతో శక్తి సంపాదించిన నేను ఆమె ఎంతటి సమర్థురాలో అంచనా వేయలేకపోతున్నాను. క్షుద్ర విద్యల్లో అసాధ్యురాలు. ఇప్పుడు తను ఎక్కడున్నా ఈ రాత్రికే పట్టుకు తీసుకురావాలి. ఈ రాత్రి దాటితే మళ్ళీ 3 అమావాస్యల వరకు ఆ మాయలాడిని ఏమీ చేయలేదు. ఇంకా ఎందరి ప్రాణాలైనా పోవచ్చు. ఈ రాత్రికి ఆమెను మేము ముందు నిలబెడతాను. అలాగే. నాకు కొంచెం సమయం ఇవ్వండి. వెళ్ళి త్వరగా రా నాయనా. అలాగే గురూజీ, వస్తాను. విజయోస్తు. అన్నపూర్ణ ఆవాహ, చండీ ఆవా, చాముండి ఆవా, ఐం ఆవాహడాకిని, ఆవాహడాకిని, చిత్తిని ఆవాహ, క్లీం ఆవాహ, ఐం ఆవాహ, ఓం చాముండాయ స్వాహ, శక్తి స్వాహ. నోరు ముయ్యవే. వదలండి రా. ఓం హ్రీం, భీం,
ప్రాణాలు తీస్తాను. వదిలేయ్. మాట్లాడితే నాలుక కోస్తా. నీ క్షుద్ర శక్తులను చూసి విర్రవీగకు. నీ పళ్ళు పీకి అవే భూతపేత ప్రజాచాలకు హారంగా వేస్తాను. మారు మాట్లాడకుండా వచ్చి కూర్చో. తీసుకెళ్లి ఆ ముగ్గులో కూర్చోబెట్టండి. ఏయ్, నువ్వు మాయ మాటలు చెప్పి అమాయక ప్రజల్ని బురుడి కొట్టించి పబ్బం గడుపుకోవచ్చు, కానీ నేను మాయ మాటలు చెప్పి బతకడానికి రాలేదు. పగ 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 తెచ్చుకోవడానికి వచ్చాను. ప్రతీకారంతో రగిలిపోతున్నాను. నా మంత్రశక్తితో అనుకున్నది సాధిస్తాను. నా ఆశయం నెరవేరే వరకు దేనికైనా తెగిస్తా. ఏయ్ ప్రేత పిశాచి, దైవశక్తి ముందు నీ క్షుద్ర శక్తి ఎంత ఏపాటి? నిన్ను నీ క్షుద్ర శక్తుల్ని నా గుప్పెట్లో బంధించి శాశ్వతంగా నామరూపాలు లేకుండా చేస్తా. ఓం శ్రీం హ్రీం బాలా త్రిపుర సుందరి అయి స్వాహ. చెప్పు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పు. ఎందుకు వరుసగా ముగ్గురిని చంపావు? చెప్పు. సమాధానం చెప్పు. 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 వద్దు వద్దు, దాన్నేం చెయ్యొద్దు. చెప్తా, మొత్తం చెప్తా. ఇంకొక్కడు మిగిలాడు, వాణ్ణి కూడా చంపే వరకు మేం నిద్రపోము. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది? మేం ఊరూరా తిరుగుతూ గారడి చేసుకునేవాళ్ళం. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకుందామని జీవితం మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాం. ఒకరోజు ఈ ఊళ్ళో కాసేపు ఆగండి అమ్మలారా, మా కారడిని చూడండి అయ్యలారా, మా కారడిని చూడండి అయ్యలారా. పొట్ట కూటికై పడుతున్న పాటండి, మీరు కొట్టే చెప్పట్టే మాకు బలమండి. అవో పూట పూటకి మారుస్తాము గల్లీ గల్లీ, మీరు ఆదరిస్తే వస్తాము మళ్ళీ మళ్ళీ, మీరు ఆదరిస్తే వస్తాము మళ్ళీ మళ్ళీ. కాసేపు ఆగండి అమ్మలారా, మా కారడిని చూడండి అయ్యలారా. మనసులో మాకు ఎన్ని బాధలు ఉన్నా, మా బతుకుల్లో ఎన్నెన్ని కష్టాలున్నా, మా బతుకుల్లో ఎన్నెన్ని కష్టాలున్నా, మీరు వేసేటి పైసలే మా కడుపు నింపుతాయి, మీరు నవ్వేటి నవ్వులే మా మనసు నింపుతాయి. కాసేపు 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 ఆగండి అమ్మలారా, మా కారడిని చూడండి అయ్యలారా, మా కారడిని చూడండి అయ్యలారా. గాలిలో మా ప్రాణాలని పణంగా పెట్టి, మీరు వేసేటి రూపాయిపై దృష్టిని పెట్టి, తాడుపైన నడిచేటి విన్యాసాలే చూపిస్తాం, మల మీరెవ్వరు చేయలేరని అనిపిస్తాము. కాసేపు 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 ఆగండి అమ్మలారా, మా కారడిని చూడండి అయ్యలారా, మా కారడిని చూడండి అయ్యలారా.
వదిలేయండి. నన్ను వదిలేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను వదిలేండి అయ్యా. వదిలిపెట్టండి. మీకు దండం పెడతాను. వదిలేండి. వదిలేండి. ఏముంది గురు, వర్గం చూపించింది. అంటే ఇలా ఉంటుంది మావా. రేపు షెడ్యూల్ ఉన్న థ్రిల్లే వేరు కదా. కరెక్ట్ మావా. ఒరే ఆప్మెంట్ ఫెలోస్, సొల్లు కబుర్లు కట్టిపెట్టి నెక్స్ట్ జరగాల్సింది చూడండి రా. చూసేది ఏక పిసికేయడమే. ఇంకెందుకు ఆలస్యం, అట్నే చేద్దాం. ఆల్రెడీ చచ్చిందా? ఎందుకురా ఎంత వచ్చారు? పాడు పొంగరం లేని అన్నమ్మకు ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత. అంటిని మట్టి దులిపేసుకుందాం అనుకున్నాం, కానీ ఈలోగా ఎండిపోయి అదే రాలిపోయింది. మరి మనం చేయాల్సిన పని కూడా సులువైపోయింది. మరి బాడీ ఏం చేద్దాం? వెరీ సింపుల్. అలా చెరువు గట్టెక్కి దిగితే వీడు గొయ్యి దవ్వుతాడు, నేను మట్టెత్తాను. ఏ గొడవ ఉండదు. ఆలస్యం ఎందుకు, ఇంకా పట్టండి రా. కానీ ఎప్పుడైతే నన్ను చంపాలనుకున్నారో ఆ క్షణాన నాకు తెలిసిన ప్రాణాయామం మొదలు పెట్టాను. ఊపిరి బిగపట్టి శ్వాస దిగ్బంధనం లచ్చే అబ్బా దించండి రా. పలుగు పాలంటే తీసుకురా. ఎక్కడే చచ్చిపోయిందని వదిలిపోతారనుకున్నా, కానీ నన్ను గొయ్యి తీసి కప్పెట్టారు. ఎవరు వస్తున్నట్టున్నారు? పదండి పోదాం. పదండి. ఎక్కడా అయిపోయిందనుకుంటుండగా మళ్ళీ గొయ్యి తవ్వుతున్న శబ్దం వినిపించింది. నన్ను చేసుకోబోయేవాడు నన్ను కాపాడాడు. అప్పుడే మా జీవితాన్ని ఛిద్రం చేసిన వాళ్ళని అంతం చేయాలని నిర్ణయించుకున్నాం. అలా వాళ్ళని చంపడానికి ప్రెసిడెంట్ ఇంట్లో చేరడం కోసం ఆటో వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నట్టుగా ప్రెసిడెంట్ దిగిన లాడ్జి ముందే ఒక నాటకం ఆడాం. మా చేతులకు మట్టంటుకోకుండా ఆ నలుగురిని చంపడానికి ప్రెసిడెంట్ భార్య ప్రేతాత్మగా తిరుగుతుందన్న పుకారుని నిజం చెయ్యాలనుకున్నాం. మాకు తెలిసిన అపారమైన క్షుద్ర మంత్ర తంత్ర శక్తులతో ఒక సైతాన్ని సృష్టించి దానికి అన్నపూర్ణమ్మ రూపాన్నిచ్చాం. ముగ్గురిని హతమార్చాం. మాకు సమయం అయిపోయిందని, ఎక్కడ పట్టుబడతామో అన్న భయంతో సైతాన్ నుండి మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా దాన్ని నిర్వీర్యం చేశాం. ఎందుకలా నిర్వీర్యం చేశారు? సృష్టించబడిన ఆత్మకి బలిదానం ఇవ్వకపోతే సృష్టించిన వాణ్ణైనా తినేస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆత్మని నిర్వీర్యం చేశాం. ఇంకా ఒక్కడున్నాడు.
వాణ్ణి చంపేస్తాం. మమ్మల్ని వదిలేయండి, మా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాం. రేయ్, మీరు ఎన్ని రకాలుగా ఆపినా వాణ్ణి చంపటం మానము. వద్దు, ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది. మిగిలిన వాణ్ణి చట్టం చూసుకుంటుంది. ఈ చట్టాల మీద మాకు నమ్మకం లేదు. మిగిలిన వాణ్ణి చంపే వరకు మేము నిద్రపోము.